సన్న జాజులండి. సన్న జాజులు కాదు, ఇవి మొలలు అంటారు. నాది ఒక చెయ్యే కనపడుతుంది కదా, ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఉండ, అందుకని రెండు చేతులతో తీసి చీపి లేకపోతున్నా, ఒక చేత్తోనే తీస్తున్నా. చూడండి ఉండలు. ఇప్పుడు ఈ ఎండల కాలము జాజులు భలే వస్తాయండి, స్మెల్ కూడా బాగుంటుంది. సన్న జాజులు, ఎర్ర జాజులు, చిట్టు జాజులు, పొడుగు జాజులు 3, 4, 5 రకాలు వస్తాయండి ఈ పువ్వుల్లో. నేను చాలా సూపర్గా వస్తుంది స్మెల్. మల్లెపూలు కూడా బాగానే ఉంటుంది. ఇది సీజన్ కాబట్టి మల్లెపూలు తెచ్చి ఇంకా కట్టుకొని అమ్ముకోవడమే కదా. కట్టేసాను, ఇప్పుడు ఇంక ఎత్తుకోపోయి అమ్ముకోవాలి. ఎర్ర జాజులు, సన్న జాజులు, తెల్ల జాజులు అన్నట్టు జాజులు 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 జాజులు. ఇక పూలు చూడండి ఎంత బాగున్నాయి, చక్కగా తెల్లగా. ఇప్పుడు చెమ్మ మీద మీకు అలా కనపడద్ది, మీకు తెలియదు కదా. చెమ్మ మీద కొంచెం పువ్వు పచ్చగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఇంకొక 10 నిమిషాలు లాగినాక చూడండి తెల్లంగా పింజారు పోసినట్టు వచ్చేస్తాయి ఈ పూలు. ఇక అప్పుడే కొన్ని పూసిపోతున్నాయి చూడండి. ఎండలకి మగ్గిపోతున్నాయి పూలు కూడా, ఎట్లంటే వడలిపోతున్నాయి పూలు కూడా. మనుషుల కంటే ఎక్కువ చాలా సున్నితంగా ఉంటాయి కదా పూలు అంటే. చిన్న బిడ్డల మనస్తత్వం కలిగి ఉంటాయి ఈ పూలు కూడా. మనకే కదా వీటికి కూడా ఉంటుంది ఊపిరి. చూడండి నేను చక్కగా ఉన్నాయి. మల్లెపూలు కూడా కట్టేసాను. రేపు ఇంకొక వెరైటీ కట్టి చూపిస్తాను. ఇవాళకి ఇదే.